హాయ్ గైస్, నేను సత్య. వెల్కమ్ టు మై ఛానల్. మా గుడిగంటల సీరియల్ రివ్యూ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే మన రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. ఓపెన్ చేస్తే అదే లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాం కదా, తను మీనా వల్లే తను మెడపెట్టేస్తాను అంటే మీనా ఫీల్ అవుతుంది కదా, అక్కడ నుంచి బాలు అలాగే సేమ్ అనేది మీనా ఫీల్ అవుతుంది. ఈరోజు మీనా అదే రోహిణిని మనోజ్ ఆఫీస్ లో ఉంటారు, రోహిణి బయట ఉంటది. మనోజ్ ఆఫీస్ లోకి వస్తడానికి కస్టమర్స్ మొత్తం పర్చేజ్ చూస్తుంటారు. అక్కడ ఎవరు సేల్స్ మ్యాన్స్ ఎవరు ఉండరు. వీళ్ళు అరకిల్లారు. ఇక్కడ ఎవరు సేల్స్ మెన్ చూసుకుని వీళ్ళు సైడ్కి వచ్చి ముచ్చట పెట్టుకుంటుంటారు. ఏంటి మీరు అక్కడ ముచ్చట పెట్టుకుంటారంటే, లేదంటే వాళ్ళు ఎవరు కొనేవాళ్ళు కాదంటే మళ్ళీ వస్తాం చూసి మళ్ళీ వస్తామనంటే, అయినా చూసి వెళ్ళి మళ్ళీ వస్తామని కొంటాం అప్పుడైనా వాళ్ళ కోసం ఉండాలి కదనేసి అంటే, అయినా మీరంటే మీ పట్ల ఇలా మాసిపోయి అయినా ఎలిగేంటి ఉన్నారు, ఐరన్ లేకుండా అంటే మీరు కూలీల్ని వద్దన్నారు కదా, సో వచ్చిన ఫర్నిచర్ మేమే మోస్తున్నాం అంటే, అయితే మీరేమైనా సిమెంట్ బస్సులు ఇసుక మోసలు మోస్తున్నారా బట్టలు అయిపోవడానికి? అవే కదా మోస్తున్నారు. అయినా పని తప్పించదు షాక్ మీకు అంటే, లేదండి మీకు అలానే ఉంటది, మేము రోజు బట్టలు మాకు ఐరన్ బట్టలు వేసుకుని ఆశగా ఉంటుంది కదా, రోజు బట్టలు ఐరన్ తీసుకుంటే మాకు ఇబ్బంది ఉంటది, డబ్బులు చాలా కొంచెం, అది మీ ప్రాబ్లం అని చెప్పేస్తారు. అప్పుడే మనోజ్ వెళ్ళి మనసుకు ఒక ఐరన్ బాక్స్ వచ్చేస్తాడు. ఐరన్ బాక్స్ ఇది మనసుకు ఒక ఐరన్ బాక్స్, రేపు నుంచి మీరు బట్టలు ఐరన్ లో రావాల్సి అంటే, థ్యాంక్స్ మా పాప అర్థం చేసుకుని మాకు ఐరన్ బాక్స్ ఇచ్చిందంటే, అలో ఓవర్ అయిన థింక్ చేయకు, నేనేం ఫ్రీగా ఇవ్వట్లేదు అని అప్పుడే రోహిణి చూస్తుంది. పాకెట్ లో పదులుంటే పిల్లలకి సారీ అని కొనిస్తాడు, కానీ వాళ్ళకి మొత్తం ఫ్రీగా ఇస్తుంది. సో రోహిణి అనుకుంటది, నేనేం మీకు ఫ్రీగా ఇవ్వట్లేదు, నెక్స్ట్ మంత్ శాలరీలో కట్ చేసుకుంటుందంటే వాళ్ళు షాక్ అవుతారు. ఇక్కడ నుంచి అయితే డ్రెస్ నీట్ గా పెట్టినండి, మీ డ్రెస్ నీట్ గా వస్తుంటే కస్టమర్స్ మిమ్మల్ని చూస్తారు, తర్వాత ఫర్నిచర్ చూస్తారు. అలా చూస్తే మన బిజినెస్ సేల్ అవుతుంది, కొంచెం నేర్చుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదేంటిది వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇచ్చామనేసి రోహిణి అవుతుంది. అంత లేదు, నెక్స్ట్ మంత్ వాళ్ళ శాలరీ కట్ చేసుకుంటున్నాను, ఇలా నా ఐడియా ఎలా ఉంది, ఇలా అయినా మన షాప్ లో పనిచేసరికి మన ఫర్నిచర్ ని అమ్మేశానంటే నీ ఐడియా బానే ఉంది, నీకు కూడా బుర్ర పని చేస్తున్నా. అప్పుడే విద్య వస్తే హాయ్ రోహిణి అంటే, ఏంటి నువ్వొచ్చావంటే, ఆహో పర్లేదే, ఆ దుప్పుడు కప్పి ముసిదైనా పడుకుంటే అనుకోండి, బేగా షాప్ కి వచ్చున్నావు అనేసి అంటే, నేను కూడా ఎక్కడ వంటల రూమ్తో ఉంటావు అనుకోండి, నిన్న ఇక్కడికి వచ్చాను, నేను రోహిణి కాలనికి వచ్చాను, అయినా సరే నేను అంటుల రూమ్ కూడా కూర్చోడానికి నేనేమో ఖాళీగా రాలేదు, నీ ముందు బుద్ధి పార్క్ లో పడుకోలేదు, గుడి ముందు అడుక్కోలేదు అనేసి అంటే, నీకు తెలుసు అంటే ఊరు మొత్తం తెలుసు, నాకేంటి అంటే నువ్వు టూ మచ్ గా మారుతున్నావు అంటే, నువ్వు మారిన తొక్కేం లేదు అంటే, అప్పుడు వెంటనే రోహిణికి అంటాడు మనది నాకు ఐడియా వచ్చింది అంటే, ఏంటి అంటే ఇప్పుడు బయట అవుట్ కంట్రీస్ లో షాపింగ్ మాల్స్ ముందు బొమ్మలను పెట్టి పాంపిట్స్ పెంచి అలా షాప్ గురించి పాపర్ చేసుకుంటారు కదా, మనకు అలాగా ఏదైనా ఫర్నిచర్ బీరువా గానీ ఇలా ఈ టైప్ లో ఒక బొమ్మలను పెట్టి మనము పాంపిట్ పెంచుదామా అంటే, ఐడియా బానే ఉంది, కానీ ఆ బొమ్మల్లో ఎవరు ఉంటారంటే ముందుగా మీ ఫ్రెండ్ విద్య అంటే రోహిణి అవుతుంది. నీకు ఎలా కనిపిస్తుంది, నేను ఒక ఐడియా ఆఫీస్ అండి మర్చిపోవద్దు మైండెడ్ అంటే, అబ్బో అంటే మరి నేనేమో నేను ఖాళీగా అనుకుంటున్నాను సరదాగా అన్నారు లేదా అంటే, అయినా సరే నీకు ఇలా వచ్చావేంటి అంటే, నేను నీకోసము వస్తుండగా దానిలో ఫోటో చూస్తాను తీసుకొచ్చాను అనేసి అంటే, ఏంటది నీ ఫోటో అంటే, నా ఫోటో ఏం కాదు నీ ఫోటో, అయినా నీ ఫోటో అయితే షాప్ బయట పెట్టుకుని నాన్ వెండి పెట్టి అంటే, నేను దిష్టి బొమ్మనా అంటే, కొమ్ములు ఎవరు తక్కువ సేమ్ దిష్టి బొమ్మే అంటే, నిన్ను అంటే సరే మీరు ఆపండి గొడవ వెళ్ళి ఫర్నిచర్ చూసా అని అంటే దాన్ని మనం వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే ఇదిగో ఈ బొమ్మ ఇది నిత్యం షాప్ లో పెట్టి పూజ చేస్తే ధనలాభం పడుతుందంటే, అవునా మనోజ్కి ఇప్పుడే బద్దకము పూజ చేస్తాడా అంటే, పూజ అంటే గుర్తొచ్చింది రోహిణికి ఫోన్ చేస్తాను, పూజ దామని చెప్తే రోహిణికి ఫోన్ చేస్తుంది, మీనాకి చేస్తుంది, మీనాకి చేసి మీనా ఫోన్ ఇచ్చేస్తుంది. ఎక్కడున్నా మీనా అంటే మన షాప్ దగ్గరలో ఉందంటే, నాకు కొంచెం పూలు కావాలి, రోజు కూడా పూలు కావాలి, అలాగే పూజ కూడా చేయాలి, మంత్లీ ఎంత లెక్క ఇచ్చేస్తానంటే, డబ్బు గురించి ఎందుకులే సరే వస్తాను ఇప్పుడు రాడు అంటే, వస్తానని చెప్తూ ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి వస్తాను అంటే, అంటే డబ్బులు వద్దంటే, అవును నీకే తెలుసు అంటే, నాకు నీ గురించి తెలుసు మీనా గురించి తెలుసు అని అంటది. అప్పుడు వెంటనే బాలు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మారుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ చేస్తుంది, అరే తెస్తానే ఆగే బాబు, ఇప్పుడే కదా డబ్బులు లేదని టైట్ గా ఉంది, ఇప్పుడు నీకు అన్ని కావాలా అంటే, ఈ పెళ్లి చేసుకుని తప్పు చేశాను రా అంటాడు. ఏమైందిరా అంటే, ఏంటి నీ పిల్లమా అంటే, అవునరా పెళ్లి కాకముందు అమ్మ అంతా బాధ, పెళ్ళకే పిల్లలంతా బాధ, ఏమైందిరా అంటే, ఇప్పుడు దీనికేమో బట్టలన్నీ మా ఐరన్ పోతున్నాయి, దీనికి బీరువా కావాలంటే, కొన్ని వచ్చు కదండి, ఎక్కడ వచ్చిన శాలరీ ఇంటి అద్దె కట్టిస్తాను, ఉన్న 2000 కూడా బీరువా కొనేస్తే ఆ 2000కి ఎవరో బీరువా చేస్తారంటే, అంతగా ఆలోచిస్తున్నావు, నీ పిల్లము ఇంకా నీకు మంచిది కదా, అందులో బంగారమాల కంటే మీ ఆవిడ అది కావాలి బీరువా కావాలి కదా అంటే, మా ఆవిడ బంగారం అంట, మా ఆవిడతో ఎవరిని పోల్చుకోవద్దు, అయినా మీ ఆవిడ కొంచెం బెటర్ అయిందిరా బీరువా కొనిస్తే ఏమైందంటే, ఇప్పుడు బీరువా కొని వచ్చామనుకో రేపు పొద్దున బంగారం అంటది, ఈ రోజు అడిగిన మంది కొనిస్తే ఇంక అన్ని అడుగుతూ ఉంటారు అంటే, కాదురా ఎలాగైనా బీరువా కొనించంటే నీకు మంచి వస్తే ఇప్పటి చూస్తున్నావు కరెక్టే, కానీ 2000కి ఎవరో బీరువా ఇస్తారంటే, ఎవరో ఎందుకు మా తమ్ముడు షాప్ మా అన్ని షాప్ అంటే, మీ అన్ని షాప్ అయినా సరే 1000 రూపాయలు ఇస్తారంటావా అంటే, ముందు 1000 రూపాయలు ఇద్దాం తర్వాత మిగతా ఈఎంఐలు కట్టుకుందాం అంటే, ఇస్తారంటావంటే ఇస్తారు లేదా, అయినా నేను ఉండగా పక్కన అంటే ఈ 1000 రూపాయలు చూపిస్తాను అంతలో ఏమరా అంటే, అంత సీన్ లేదు నేను పక్కన ఉండడం చూసుకొని పదరా అంటే, అవునా అంటే
అయినా సరే మీ అన్నికి నీకు పడదు కదా ఇస్తారంటావంటే అవన్నీ వేరే విషయాలు. డబ్బులు వస్తున్న విషయం అంటే మా అన్ని దేనికి రెడీ పదరా అంటే సరే పద అనుకుని ఇద్దరు వెళ్తారు. అప్పుడు మీనా షాప్ వస్తుంది వాళ్ళ రోహిణి వాళ్ళ మేనమని పచ్చింది. అతను చూసేది ఏంటి రోహిణి వాళ్ళ మేనలో ఉంది కదా అంటే తను చూడడము అతను చూస్తుంది ఏంటిది రోహిణి వాళ్ళ తోడుగోళ్ళు మీనలాగా ఉంది, అమ్మ నన్ను చూసి వేగంగా బండి సరిపోతుంది. వెంటనే మీన కూడా బండి వెనక్కి ఫాలో అవుతుంది. అలా ఫాలో అవుతూ అతను కొద్దిగా ముందుకెళ్ళి అతను మిస్ అయిపోతాడు. అయ్యో మిస్ అయిపోయారు, అయినా నన్ను చూసిన అతను పారిపోతున్నారు ఏమైందని తను ఆలోచిస్తూ ఉంటది. వాడు మిస్ అయ్యి అనుకోకుండా రోహిణి వాళ్ళ షాప్ కి వస్తాడు. రోహిణి షాప్ వచ్చి మేడగా కొంచెం మంచిగా ఎవరా అంటారు. వెంటనే రోహిణి చూస్తారు. చూసి ఏంటి మేడం మీరా అంటే నువ్వా అంటే ఏంటి నువ్వుకంటే మీరేంటి ఇక్కడ అంటే ఇది మా షాపే అంటే అవునా నాకు అర్జున్గా మంచులు కావాలంటే ఏమైందంటే నన్ను మీనా చూసింది అంటారు. అవునా మీనా చూసిందా ఎక్కడ చూసింది అంటే ఇక్కడే చూసింది నా వెనక ఫాలో అయ్యింది నేను ఇక్కడికి వచ్చానంటే ఇక్కడికి వచ్చాను తెలుసా అంటే ఇక్కడికి వచ్చాను తెలియదు కానీ నా వెనక ఫాలో అయ్యింది మీరు ఎక్కడికి వస్తున్నా నాకు కూడా తెలియదు అంటే అవునా ఇప్పుడు నాకు వెంటనే మంచిగా కావాలంటారు. నాకు కూడా మంచిగా రోహిణి అంటది. వెంటనే విద్యను మంచిగా తెస్తుంది. నాకు ఇద్దరు మంచిగా గొడవపడుకొని తాగుతూ ఉంటారు. ఆపండి ఇప్పుడు ఏమైంది నిన్ను ఎక్కడ చూస్తుందంటే నన్ను ఈ ఊర్లో చూస్తుందంటే ఈ ఊర్లో కదా ఎక్కడ చూస్తుందంటే ఇక్కడే చూస్తుంది నా వెనక ఫాలో అయితే తప్పి ఇక్కడికి వచ్చానంటే అవునంటే అయ్యో మీనా వస్తుంది అంటే ఇక్కడికి వస్తుందా అంటే వస్తుంది అంటారు. అప్పుడు వెంటనే మీనా వస్తుంది. మీనా వచ్చి పూలు చేస్తున్నా అయ్యో మీనా వస్తుంది వెంటనే వీడిని ఎక్కడ దాయా అంటే నేను ఎక్కడ దాస్తా అంటే వీడేమి దాయానికి ఏమైనా చిన్న పిల్లడా ఏనుగులా ఉండంటే అయ్యో నన్ను అలా అంటావా అంటే ఇవన్నీ కాదు తీసుకెళ్ళి ఆన్ పెట్టా అంటే తను తీసుకెళ్ళి ఆన్ పెడుతుంది. అప్పుడు మీనా వస్తుంది. మీనా వచ్చావా అంటే అంటది. సరే పువ్వులు తెచ్చావా అంటే అది వచ్చాను. అరే ఈ రోజు మంచిగా కదా రేపు చేద్దాం పూజ అంటే ఎవరు చెప్పారు నీకు ఈ రోజు మంచిగా ఈ రోజు చెయ్యాలని సరే పదా చేద్దాం అని అంటది. అప్పుడు వెంటనే వాళ్ళ విద్య ఫ్రెండ్ ఇది ఎక్కడ తెచ్చారు కనిపి ఎక్కడ తెచ్చానో అంటది. షాప్ వెనక కూర్చుంటే వాళ్ళు కనిపిస్తుంది మరి ఎక్కడ అంటే అదిగో బీవో కనిపిస్తుంది కదా బీవో వెనక నిల్చో అంటే లేదు లానే నిల్చో అంటే పూపలు చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు చూస్తే మనం చేస్తాము తప్పదు పదా అని తను తీసుకెళ్లి బీలో పెట్టేస్తుంది. మీనా పూజ చేసి వస్తుంది. సరే మీనా పూజ అయిపోతుంది పనులు నీ వెళ్ళు అని సోని అంటది. అప్పుడు వెంటనే మీనా అంటది అవును కానీ అది చెప్పడం మర్చిపోయి మీ మామ చూసానంటే మామని చూసావా బండి వచ్చాక చూసుంటావులే అంటే ఇంటికి కదా ఇప్పుడు చూసానంటే ఇప్పుడు ఛాన్స్ ఉంది మా మామయ్య దుబాయ్లో ఉన్నారంటే లేదు నేను చూసానంటే నువ్వు ఎవరికి అంటే లేదు నేను చూసాను అంటది. అప్పుడే మనోజ్ వస్తాడు. ఇవేంటి ఇప్పుడు వచ్చావంటే నేను తప్పదు ఇంకెవరు వస్తారంటే కాదు డీలర్కి వెళ్ళావు డీలర్ వేరే పనిలో ఉన్నాడు మేమేం వస్తువులు లేవో అవి లిస్టర్స్ పంపిస్తే నేను పంపిస్తాను చెప్పంటే అవునా అని అంటే సరే అయినా సరే వెళ్ళి చూస్తాను నేను వెళ్ళి నువ్వేంటి ఇక్కడ నువ్వు మీనా అడుగుతాడు. అదే పూజ కోసం పిలిచానంటే అవునా సరే నెలకి ఎంతో లెక్క పెట్టి అడుగు ముందే అడుగు లేకపోతే బాల్ నరకం చూపించేస్తుందంటే అవి మాడుకుంటాను సోని అంటది. సరే నేను వెళ్ళి ఫర్నిచర్ చూస్తానంటే ఫర్నిచర్ ఇప్పుడు కదా రావచ్చు అంటే ఇప్పుడే ఎవరు లేరు కస్టమర్స్ చూసేస్తానని తను వెళ్ళిపోతాడు. మీనా సరే అయితే నాకు పనులు వెళ్తానని చెప్పి మీనా వెళ్ళిపోద్ది. మీనా వెళ్తుండగా బాలు ఎన్ని వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. అప్పుడు తనని చూసి మీనా నువ్వేంటి ఇక్కడ అంటే నేను పూడానికి వచ్చాను నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చాను అంటది. అప్పుడు వెంటనే మా ఫ్రెండ్కి బీరువా అందుకే తీసుకొచ్చని చెప్పి బాలు అంటాడు. అమ్మో సచ్చని మళ్ళీ బాలు వచ్చాడా ఇప్పుడు ఏం చేయను అంటే అప్పుడు వెంటనే విద్య చూసి అమ్మో బాలు వచ్చాడు ఇప్పుడు ఏం చేయను బాలు చూసి అనుకో నేను చికెన్ షాప్ ముందు ఆలేశ్వర కోడ్లాగా అంటే తప్పు అది చికెన్ షాప్ కదా మటన్ షాప్ అంటే ఇప్పుడు అది అవసరమా ఏ షాప్ అయినా ఆడడం ఖాయం కదా అంటే ఇప్పుడు ఏం చేయండి నాకు ఊపాడలు అంటే ఊపాడకపోతే బయటకు వస్తే నిజంగా చేస్తాం ఒక 2 నిమిషాలు ఊపట్టు అంటారు. అప్పుడు వెంటనే తను రావడము వీళ్ళు వస్తారు లోనికి వచ్చి ఏంటి వాళ్ళు ఎలా వచ్చావంటే మా ఫ్రెండ్కి బీరువా కావాలి అన్నాడు. అవునా బీరువా అయితే ఒక విద్య వస్తుంది. విద్య కూడా ఎక్కడే ఉంది అంటే విద్య వచ్చింది దాని కళ్ళనికి అంటే తనకి అల్లానికి వచ్చిందో టైం పాస్ వస్తుందంటే ఓవర్ చేయకో అనేసి విద్య అంటది. అప్పుడు వెంటనే ఏంటి వచ్చారా అని అంటే ఊరికే వచ్చాం రా అంటే ఊరికిందుకు వస్తాం రా షాప్ కే వచ్చాం రా అంటే ఏం కావాలంటే బీరువా కావాలి అంటారు. అవునా బీరువా కొనే మహిమ అంటే కొనకప్పు చూడడానికి మాకు అంత టైం లేదు చూడడానికి వచ్చే టైం లేదు కొనకే వచ్చామంటే ఏం లేదు కొంతమంది ఏసీ కోసం ఊరిలో వచ్చారు అందుకే అనుకున్నానంటే అంత సినిమా లేదులే అంటే అవునా నెట్ గా ఏ బీరువా కావాలంటే ఆ బీరువా రూమ్ చూడండి అంటే అప్పుడు వెంటనే రోహిణి చూపిస్తుంటే విద్య అంటది ఏంటి ఆరులో చూపించుంటే ఏమైంది అంటే ఆ బీరులోనే అతను దాచనే అంటే అవునా అయ్యో అనుకుని పదపది అనుకుని వెంటనే అందరూ బీరువాకి వెళ్తారు. ఈ బీరువా వద్ద ఇంకే బీరువా చూస్తే మాకు ఆ బీరువా కావాలని బాగా ఇది కాదు ఇంకేదైనా చూసుకొని ఇక్కడ ఉన్నాయి కదా అంటే అరే ఇంకో బీరువా చూపించే ఆ ఫర్నిచర్ లో ఆ కాస్ట్ అదే ఉంది అదే లాస్ట్ పీస్ అంటాడు. అప్పుడు వెంటనే మాకు అదే కావాలంటే లేదు మాకు ఎందుకు చూపించారు ఓపెన్ చేస్తే తెలుస్తుంది లోన్ ఏముందంటే ఓపెన్ చేయొద్దు అంటారు. అయినా సరే మీకు ఇదే కావాలంటే మాకు ఇదే కావాలి విద్యకి బీరువా కావాలంటే అవునా విద్య చెప్పదు కదంటే విద్య ముందు నాకు చెప్పింది బీరువా కావాలంటే అంటే మాకు అదే కావాలంటే మా ఫ్రెండ్ అంటాడు నాకు అదే బీరువా కావాలంటే ఇంకో పీస్ లేదంటే ఇంకో పీస్ లేదు అంటారు. అయినా మాకు ఆ బీరువా కావాలంటే అప్పుడు వెంటనే నెట్ కాస్తా లేకపోతే ఫోన్ పేనా అంటే సగం ఇస్తాను సగం తాగిస్తాం అంటే ఏంటి సగం తాత కడతారంటే అవును ఈఎంఐ కడతామంటే ఇక ఈఎంఐ ఎవరికి ఇవ్వట్లేదు కావాల్సిన వాళ్ళకి ఇస్తామంటే అయినా మేము కావాల్సిన వాళ్ళకి అంటే నీకు కాదు అయితే మేము ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవాలని అప్పుడు వెంటనే రోహిణి అంటది విద్య అమౌంట్ ఫుల్ ఇస్తామని చెప్పండి
అవునా నేను ఇక్కడే ఉన్నా కదా విద్యార్థి చెప్పింది అంటే అంటే ముందు చెప్పింది తను ఇస్తామని చెప్పింది అంటే అయినా సరే ఇవ్వరా బీరువా అంటే నేను ఇవ్వను నాకు నెట్ క్యాష్ మొత్తం ఫుల్గా ఇస్తానని చెప్తాడు. అయినా సరే అప్పుడు వెంటనే సన్ అంటాడు అది వాళ్ళ ఇష్టం అండి. నేను అంటే అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఇస్తారో లేదని చెప్పేది వాళ్ళ షాప్ వాళ్ళ ఇష్టము, మనమే నిర్ణయిస్తాం పదండి అంటే సరే పదరా వెళ్ళిపోతాం అని అంటే సరే పదండి వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే ఆ రోజు నేను మనసులో అంటది సరే నువ్వు వెళ్ళి బిల్లర్ గా మాట్లాడంటే మరి ఎలాగా ఇప్పుడే షాప్ లో ఫర్నిచర్ లెక్క కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు నువ్వు వెళ్ళి ముందు బిల్లర్ గా మాట్లాడంటే మరి షాప్ లో లిస్ట్ వాళ్ళంటే ఆ లిస్ట్ నేను చూసి ఫోన్ లో పంపిస్తాను వెళ్ళి అంటే సరే అది వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే అయ్యో ముందు లాయర్ తీయండి అంటే అతను బిల్లు ఆపేస్తే అతను మొత్తం చెమటలతో ఉంటాడు. చెమటలతో ఉండి అమ్మయ్య అంటే ఇద్దరు చేయబెట్టుకున్నాడు. ఉన్నారా అంటే బతికే ఉన్నానా అంటే బతికే ఉన్నారు ఇంకా చావలేదు అంటే ఎంత పని చేస్తారు లాన్ పెట్టి ఇప్పుడు పిలిచి చేస్తారు అయినా సరే అందరూ ఇప్పుడే రావాలా అని అంటారు. ఇప్పుడు వెంటనే తను బయటకు వచ్చి కొద్దిగా వాటర్ ఇస్తారు తాగుతాడు. అయినా సరే మీరు ఎందుకు ఎంత సాహసం చేస్తున్నారు, అయినా మీరు రాజమౌళి సినిమా అని చెప్పి నన్ను యాక్టింగ్ చేయించిన అంత అబద్ధం కదంటే అది అది అని అంటే నాకు అర్థమైంది మీదో ప్రాబ్లం లో ఉన్నారు, ఆ ప్రాబ్లం వల్ల మీరు తప్పించుకోలేక ఇలా చేశారు కదంటే అవును అంటే సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇలా నమ్మించి మోసం తప్పు కదా అంటే అది క్షమించండి అని అంటే సర్లే మీ ప్రాబ్లం అర్థం చేసుకోండి అంటే ఇది ఈ విషయం ఎక్కడ చెప్పకూడదని అంటే ఈ విషయం ఎక్కడ చెప్తాను నేను ఒక మీకు అన్నలాగా నేను మీకు తోడుగా ఉన్న నేర్చుకున్నాను సరే నేను ఎక్కడ చెప్పాలి అంటే మీరు బాధపడకూడదండి అయినా నాకు విద్య చాలా హెల్ప్ చేస్తుంది విద్య కోసం నేను మాత్రం చేయలేను అని అంటే కానీ ఒక విషయం చెప్తాను ఒక కళాకారుని నమ్మించి ఎప్పుడు మోసం చేయకూడదండి ఇలా మోసం చేస్తే ఎప్పటికీ మీరే ఇబ్బంది పడతారు కాకపోతే మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఏదో అది పెద్ద విషయం ఏంటంటే మీరు ముందే చెప్పేసి ఈ విషయం తేల్చుకోండి మీ లైఫ్ లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సరే నేను వెళ్తాను చెప్పి అతను వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోయాక రోహిణి ఆలోచిస్తుంది మీనా కూడా విద్య కూడా బాధపడుతుందంటే ఇక్కడ ఇంటికి వచ్చేసి మీనా బట్టల వద్ద అన్ని గుర్తు చేసుకున్నాం అంటే అతను వచ్చి అతను చూడడం అతను వెనక్కి వెళ్ళడం అతను చూసి పారిపోవడం ఆ రోహిణికి చెప్తే రోహిణి లేదు బయట ఉన్నదని చెప్పడం అన్ని అనుకుంటున్నాం. అప్పుడు వెంటనే మనం వచ్చి తీసుకోవాల్సిన మనుషులైనా వీడి కోసం ఎంత చేసిన వీడి గుడి ముందు అడుక్కుంటుంటే వీడి గుడి ముందు అడుక్కొనివ్వకుండా నేను వీడి కోసము నా ఫ్రెండ్ మనోడి షాప్ తక్కువకి ఇప్పించి ఎంత చేసి నా ఫ్రెండ్ వీడియో వెళ్ళాడు వీడికి అసలు మనుషులు కాదు వీళ్ళకి అసలు విశ్వాసం లేదు అడవుల జంతువు అయినా సరే మనం చేసే సహాయాన్ని గుర్తిస్తే కానీ మీరు ఆ జంతువులో కూడా పోల్చుకోకూడదు ఈరోజు చేసిన సహాయం రేపు మర్చిపోతుంది ఇలాంటి మనుషులు ఇంకెక్కడ చూడలేదు నా ఫ్రెండ్ కి ఈఎంఐ విలువ ఇప్పించి లేకుండా వీటిని అలా గుడుము ఉంచుంటే 20 లక్షలు కూడా మింగేసి గుడుము అడుక్కునేవాడు ఇలాంటి మనుషులు కలగ చేయాల్సింది అంటే ఇలాంటి మనుషులు నేను ఎక్కడ చూడలేదు నా ఫ్రెండ్ మీద నా పౌ తీసారంటే ఇప్పుడు నేనే ఇంకా ఆలోచిస్తూ ఉంటది నువ్వేంటి ఏటి మాట నేను చెప్తున్నా అని అంటే ఇప్పుడు వెంటనే నేను ఇంకా ఆలోచించూ ఉంటది దీనికి ఏమైందనేసి బాలు ఆలోచిస్తాను వెంటనే నేనే ఇంకా ఆలోచించుకుంటూ ఉంటది. అక్కడితో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.